రాష్ట్ర ప్రజలేనని మంత్రి నారా లోకేష్ అన్నారు. వైసీపీ నేతలు ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రశ్నిస్తే చాలు లాఠీ దెబ్బలు, అరెస్టులు, వేధింపులకు గురిచేసేవారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని లోకేష్ తెలిపారు. నియంత పాలన నుంచి ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్న లోకేష్ ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఎక్కువ మొత్తంలో పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. నేను విద్యాశాఖ మంత్రిని. నా శాఖలో తీసుకువచ్చిన అనేక సంస్కరణల గురించి కూడా ఒక నిమిషం మీ అందరికి చెప్పదలుచుకున్నా. రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థ ఉండాలని బలంగా నమ్మే ప్రభుత్వం ఈ కుటుంబీ ప్రభుత్వం. గతం పాలనలో ఫోటోలు, రంగుల పిచ్చిలు మనందరం చూసాం. పుస్తకాలపైన, బ్యాగులపైన, బెల్ట్లపైన, చివరిగా కోడిగుడ్డు పైన కూడా ఫోటోలు పెట్టే పరిస్థితి. ఏకంగా ఫీ రీంబర్స్మెంట్ నుంచి చిక్కి వరకు 6,500 కోట్ల రూపాయల బకాయిలు మన నెత్తిమీద పెట్టి వాళ్ళు పోయారు. ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా ఆనాడు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు నేను కలిసి మధ్యాహ్న భోజనంలో ఈరోజు సన్న బియ్యం కూడా కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. స్కూల్ కిట్కి ఏకంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో అందిస్తాం కూడా జరుగుతుంది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా కేజీ నుంచి పీజీ వరకు కరికులం కూడా మేము మార్చుతున్నాం. బ్యాగ్ బరువు తగ్గించేదానికి సెమిస్టర్ వైడ్ డివైడ్ చేసి ఏకంగా పుస్తకాలు కూడా పిల్లలకి ఈరోజు అందించాం.